హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగస్తంభన సమయం ఎక్కువగా ఉండడం లేదని, అంటే త్వరగా వీర్యం పడిపోతుంది అని, త్వరగా మెత్తబడిపోతుందని, సో కొన్ని సందర్భాలలో ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే స్ఖలనం అయిపోతుందని, దీన్ని శీఘ్ర స్ఖలనం అంటారు లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చాలా మంది కూడా నన్ను ఎన్నో రకాలైనటువంటి చిట్కాలు చెప్తూనే ఉన్నా కూడా అందరికీ కూడా ఉపయోగపడేటువంటి చిట్కాలని చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉన్నారని. సో మెయిన్ గా ఈ శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడేవారు ఎక్కువగా సమయాన్ని పెంచుకోవడం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ మనకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకి ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా, అంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకవేళ తీసుకోకపోయినా ఇంట్లోనే తయారు చేసుకునే ఒక అద్భుతమైనటువంటి ఔషధం గురించి తెలియజేస్తాను. దీనిని క్రమం తప్పకుండా కనుక మీరు వాడినట్లయితే మీకు సమయం సుమారుగా 20 నుంచి 30 నిమిషాల పాటు చేయగలిగే సామర్థ్యం అనేది పొందడం జరుగుతుంది. సో ఇందులో డౌటే లేదు, ఖచ్చితంగా సమయం అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఎంతో మంది సమయము సరిపోక, అంటే ఎక్కువసేపు చేయలేకపో, ఇద్దరు నిరుత్సాహపడేవాళ్ళు, గొడవలు పడేవారు, డివోర్స్ దాకా వెళ్ళే వాళ్ళు చాలా మంది కూడా లేకపోలేదండి. అండ్ మెయిన్గా ఈ సమస్యలు రావడానికి కూడా కారణాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాళ్ళకి ఉన్నటువంటి బ్యాడ్ హ్యాబిట్స్, అంటే ఓవర్ మ్యాస్టర్బేషన్, అంటే హస్తప్రాయం అధికంగా చేసుకోవడం వల్ల కానీ, నరాల బలహీనతల వల్ల కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, డ్రింకింగ్, స్మోకింగ్, పొగాకు ఉత్పత్తులు, ఆలోచనలు, టెన్షన్స్, ఎగ్జైట్మెంట్స్, చాలా రోజుల గ్యాప్ తర్వాత కలవడాలు, ఇలాంటి చాలా రకాలైనటువంటి సమస్యలతో బాధపడడం వల్ల చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఎక్కువ రోజులు గ్యాప్ ఇచ్చినా కూడా ఈ సమస్య అనేది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా 20 నుంచి 30 నిమిషాల సమయం పెంచడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా సమభాగాలుగా తెచ్చుకోవాలి. అవి ఏంటి అనేది ఈరోజు చెప్తాను. ముందుగా వచ్చేసి అశ్వగంధ, నీరు గొప్ప గింజలు, ఇవన్నీ కూడా మనకు అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్ గా ఉన్నాయి. లేనిచో మనం ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు. అశ్వగంధ, నీరు గొప్పి తర్వాత మీకు శతావరి, పల్లేరు, దూలగొండి, మోదుగ చూర్ణం, వీటన్నిటిని సమభాగాలుగా తీసుకోండి. అన్ని మీకు వీలైతే 50 గ్రాముల చొప్పున కానీ లేదా 100 గ్రాముల చొప్పున తీసుకోండి. వీటికి కూడా మీరు ఎంత మొత్తం తీసుకున్నా అదే మోతాదులో పటిక బెల్లం అంటే దాన్ని నవ్వుపోత అంటారు, చక్కెర గడ్డలు అంటారు, పటిక బెల్లం అంటూ ఉంటారు. సో ఇవి స్వీట్ గా ఉంటుంది, గడ్డలాగా ఉంటుంది కదా. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. దీనిని మెత్తగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ప్రతిరోజు ఈ మిక్స్ చేసుకున్నటువంటి దాన్ని, ఒక చూర్ణాన్ని, ఒక చెంచాడు చూర్ణంలో ఒక చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు ఉదయం కూడా పరిగణన తీసుకుంటూ ఉండండి. వీలైతే మీకు పాలలో కూడా కలుపుకొని తాగొచ్చు, లేదంటే తేనెతో కూడా తీసుకోవచ్చు, ఎలా అయినా పర్వాలేదు. సో ఈ విధంగా మీకు క్రమం తప్పకుండా 3 నుంచి 4 నెలల పాటు కనుక మీరు వాడినట్లయితే మీకు ఈ సమయం, అంటే మెయిన్ గా ఈ శీఘ్ర స్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి సమయం అనేది ఖచ్చితంగా 20 నుంచి 30 నిమిషాల వరకు పెరుగుతుంది కంపల్సరీగా. అయితే మేము ఇంత ముందు కూడా చాలా మంది చెప్పాను, చాలా మంది ఈ సమస్యలతో బాధపడే వారికి మేము చాలా మందికి మెడిసిన్ ఇచ్చాం. మేము ఇచ్చే మెడిసిన్ లో కూడా ఇవి కూడా ఉంటాయి, వీటితో పాటు కొన్ని రకాల బస్వాలను కూడా కలుపుతాం. కానీ మనము అనుకున్నట్టుగా ఈ శీఘ్ర స్ఖలనం సమస్య అంత త్వరగా క్యూర్ అయ్యేటువంటి సమస్యలు అయితే కాదండి. ఎందుకంటే ఇది నరాల బలహీనతలకు సంబంధించింది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంబంధించింది. ఇవి ఒక్క రోజుల్లో, ఒక నెలలో క్యూర్ అయ్యే సమస్యలు కావు. ఇవి క్యూర్ అవ్వడానికి కొంత సమయం ఖచ్చితంగా పడుతుంది. అంత సమయం వరకు మనం ఓపికగా ఖచ్చితంగా మందులు వాడుకోవాలి. వేరే ఆల్టర్నేట్ వే కూడా దీనికి లేదు. సో కాబట్టి ఈ సమస్య బాధపడేవారు కానీ, మెడిసిన్ వాడేవాళ్ళు కానీ, చిట్కాలు వాడేవాళ్ళు కానీ కంటిన్యూగా 3 నుంచి 4 నెలల పాటు ఖచ్చితంగా వాడాల్సిందే. ఇలా వాడుకుంటూ చింతపులుపు, చికెను, చేపలు, అదేవిధంగా ముఖ్యంగా టమాటా కూర, టమాటాలు అంటే 1-2 వేసుకుంటే ఏం కదండి, టమాటా కూర, వంకాయ, ఆలుగడ్డ, దీంతో పాటు సిగరెట్, ఆల్కహాల్, గుట్కాలు, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. మామూలు కూరగాయలు, ఆకుకూరలు, మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. జనరల్ వార్మప్స్, ఎక్సర్సైజ్ చేసుకుంటే బాడీని కొంచెం ఫిట్ గా ఉంచుకుంటే సరిపోతుంది. మిగతా ఏం చేయాల్సిన, పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. ఇలా చేసుకుంటూ కొంతమందికి మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నా, అంటే ఏదైనా వర్క్ టెన్షన్స్, లేదంటే ఆర్థిక పరమైనటువంటి టెన్షన్స్ కానీ, లేదా ఇంట్లో గొడవలు కానీ, ఇలాంటివి ఉన్నట్లయితే కనుక సాధ్యంత వారికి దాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వీటి వల్ల కూడా బలహీనతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటూ టెన్షన్ పడకుండా రెగ్యులర్ గా డైలీ కానీ, డే బై డే కానీ పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సమయం పెరగడానికి 100% అవకాశం అనేది ఉంటుంది. అండ్ మీకు చెప్పినట్టుగా మీకు ఈ సమయం అనేది 20 నుంచి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా పెరుగుతుంది, నో డౌట్ అందులో. ఓకేనా? తప్పకుండా ఫాలో అవ్వండి. అందరికీ అందుబాటులో ఉండేటి అవని. ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మాక్సిమం అన్ని ఐటమ్స్ మాత్రం అందుబాటులోనే ఉంటాయి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా కూడా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పంపిస్తుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా, ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నానని సంప్రదించవచ్చు. కింద స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు.
థ్యాంక్ యూ.